న్యూస్ కి స్వాగతం. ఒకసారి సినిమా కథలు నిజ జీవితాన్ని తలపిస్తూ ఉంటాయి. నిజ జీవితం కూడా సినిమా కథలా అనిపిస్తుంది. నిజంగా బహుశా జగన్ గారికి అతి త్వరలో అటువంటి మల్టీ స్టారర్ సినిమానే రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించబోతోందంటే అవును అని ఎటువంటి సందేహం, డౌట్ లేకుండా చెప్పచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, పాత సినిమాల్లో నేను ఎందుకు మల్టీ స్టారర్ సినిమా అన్నానంటే, విలన్ ఉంటాడు, ఒక పక్కన ఎన్టీఆర్ కొడుతూ ఉంటాడు, ఇంకొక పక్కన ఏఎన్ఆర్ కొడుతూ ఉంటాడు, మురళీమోహన్ తంతూ ఉంటాడు, ఇటేమో శోభన్ బాబు కొడుతూ ఉంటాడు, విలన్ సెంటర్లో ఉంటూ ఉంటాడు. అందుకే నేను ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తులకు సంబంధించిన అంశాన్ని ఒక మల్టీ స్టారర్ సినిమా అని అంటున్నాను, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. సో నిజంగా నిన్న విజయవాడ వేదికగా నోవాటెల్లో జరిగినటువంటి టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం సారాంశం నిజంగా అలాగే భవిష్యత్ ఇలా ఉండబోతోందా అన్నది నిన్న వాళ్ళు చేసుకున్నటువంటి తీర్మానాలు, చర్చలు అన్నీ చూస్తే, సో వాళ్ళు అనుకుంటున్నటువంటి టీడీపీ జనసేన ఎవరైతే ముఖ్యమంత్రి గారిని అంటున్నారో, సో ఆ నియంత పాలనని ఎలా వాళ్ళు అభివర్ణిస్తున్నారో, ఆ నియంత పాలనని అణచివేసి ఇష్టమైన పాలనని ప్రజలకు అందించడానికి సో మల్టీ స్టారర్ సినిమాకి సంబంధించిన కథ, కథనం, స్క్రీన్ ప్లే అన్నీ కూడా ఒక్కొక్కటి ఎలా ఉండాలి సమపాళ్లలో రూపొందిస్తున్నారు. సో డెఫినెట్ గా మరి శత్రువు ఎలాంటి వాడు, ఎలాంటి యుద్ధం చేస్తాడు, మేకను కూడా కుక్కగా ఎలా చూపించగలడు అని శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఆ విలన్ని మరి ఎట్లా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించి టీడీపీ జనసేన ఇద్దరు కూడా విజయవాడ వేదికగా సమన్వయ కమిటీ మీటింగ్లో ఈ అన్ని అంశాలు చర్చించారు. సో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కింది స్థాయి రెండు పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా, ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే మృదువుగా చర్చించుకుని వెళ్లే విధంగా, అభ్యర్థులున్న విషయంలో, ఎందుకంటే ఇప్పుడు టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రెండు పార్టీల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో ఇద్దరు అధినేతలు కూడా ఈ అంశానికి సంబంధించి ఫైనల్ చేస్తారు. అప్పటి వరకు ఎవరు మాట్లాడొద్దన్న అంశాలని కానీ, అలాగే మీడియాపై దాడులను ఖండించడం కానీ, అలాగే ఈ నెల 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం వేదికగా ఎలా ఉమ్మడి బేరి నిర్వహించాలి అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో టీడీపీ జనసేన నిన్న దానికి సంబంధించిన ఇరు పార్టీల నాయకులు, టీడీపీ ఆధ్వర్యంలో అటు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, అటు యనమల రామకృష్ణుడు, తంగిరాల సౌమ్య, ఇలా ముఖ్య నాయకులందరూ కూడా భేటీ అయ్యారు, కార్యాచరణను చర్చించారు. ఎందుకు అంటే నేను అన్నట్టు సో ఈ ఎటువంటి భేదాలు తలెత్తకుండా ప్రజలకు ఇష్టమైన పాలన అందించే విధంగా, సో తాము కష్టపడినా కూడా ప్రజలకు ఇష్టమైన పాలన అందించాలి. ఈ ప్రయాణంలో బీజేపీ కూడా జాయిన్ అయితే ఈ 28వ తేదీనే ఉమ్మడి వేదికగా టీడీపీ, జనసేన, మోదీ ఒకే వేదిక మీదకి వచ్చి ఎన్డీఏలో టీడీపీ జాయిన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో, కార్యాచరణ, సంచలన ప్రకటనలు ఉండే అవకాశం ఉండే విధంగా కూడా చర్చించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అంటే పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలు టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ, అంటే కూటమి మొత్తం కూడా సంసిద్ధం అయిపోతున్నట్టుగా నిన్నటి కార్యాచరణ మనకి స్పష్టంగా చెప్పింది. అప్పుడు డెఫినెట్ గా మల్టీ స్టారర్ సినిమానే కాబట్టి సెంట్రల్లో విలన్ పెట్టి ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్, మోదీ కూడా జాయిన్ అయితే మోదీ. మరి ఈ నేపథ్యంలో ఒక రకంగా ఈ భేటీలు, ఈ మీటింగ్లు అన్నీ కూడా జగన్ శిబిరంలో ఖచ్చితంగా కలకలం రేపుతున్నాయంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే సామాన్యంగా శ్రేణులు ఈ కదలికలపై వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నదానికన్నా టీడీపీ, జనసేన కదలికలపై ముఖ్యమంత్రి గారు, వారి టీం ఎక్కువ ఆరాధిస్తోంది. దానికి ప్రధాన కారణం సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పెడుతున్న ఫేక్ ప్రచారాలు, పోస్టులు, ఇవే స్పష్టంగా అనిపిస్తోంది. అంటే ఒక రకంగా ప్రచారాన్ని నమ్మించచ్చు ఇన్నాళ్ళు అని అనుకుంటున్నా కూడా ఆ కాన్ఫిడెన్స్ కూడా ఈ మీటింగ్ల ద్వారా వస్తున్నటువంటి సారాంశంతో ముఖ్యమంత్రి గారిలో ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మించచ్చు అన్న కాన్ఫిడెన్స్ కూడా పోతోంది. అంటే తేల్చుకుందాం అని 28వ తేదీన ఇక ఉమ్మడిగా గర్జించబోతున్నారా? మరి జగన్ గారి శిబిరంలో ఎటువంటి కలకలం రేపుతోంది? మీరు తీసుకున్నటువంటి ఉమ్మడి కార్యాచరణ, అలాగే సమన్వయ మీటింగ్ లో వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ రావు సౌజన్య గారు. అందరికీ స్వాగతం అండి. దీపక్ రెడ్డి గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి మల్టీ స్టారర్ సినిమాని సెంటర్ లో విలన్ పెట్టి కొట్టడానికి ఇక అటు నుంచి చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కూడా జాయిన్ అయితే అందరు రెడీ అయ్యారా? మీటింగ్ ద్వారా అదే అనిపించింది నాకు చూడగానే. వైసీపీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. వైఎస్ఆర్సీపీ
వర్స్ట్ నైట్ మేర్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ఫోల్డ్ కాబోతా ఉంది. దాంతో మాత్రం మనం చెప్పగలుగుతాం. నేను డీటెయిల్స్ లో పోయే ముందు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మనం గమనిస్తే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు, అదే విధంగా జనసేన ప్రజల్లో ఇంతకు ముందు ఇచ్చిన హామీలు, అవి రెండు కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి చర్చించి అవి కూడా కలిపి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక బెస్ట్ మేనిఫెస్టో అండ్ ఈ పథకాలతో మళ్ళా ముందుకు రాబోతున్నాము అని చెప్పి మాత్రము ఒక స్పష్టమైన సమాచారం అయితే మనకు అందుతా ఉంది. సో రెండోది ఇంపార్టెంట్ ఏంది అంటే, క్లియర్ గా జనసేన టీడీపీ పొత్తులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అని చెప్పి ఒక గట్టి మెసేజ్ నిన్న ప్రెస్ మీట్ లో ఇవ్వటం జరిగింది. రేపు 28 జరిగే మీటింగ్ లో రెండు పార్టీల అధినేతలు జాయింట్ స్టేట్మెంట్స్ ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే ముఖ్యమైన అంశాలు రేపు ఆ మీటింగ్ నుంచి చెప్పడం జరగద్ది. కానీ ఈ రోజు ఒకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే, ప్రజలు కూడా గమనించారు. గత 1 సంవత్సరం రోజులుగా మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే మేమేదో వారిని అన్నట్టు రకరకాల సోషల్ మీడియాలో ఒక రూమర్స్ స్ప్రెడ్ చేసి ఎట్టి పరిస్థితిలో జనసేన టీడీపీ మధ్యలో ఒక చిచ్చు రావాలా, విడిపోవాలా అనే విధంగా ప్రయత్నాలు చేస్తా వస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ దత్తపుత్రులు అంటామో, లేకపోతే ప్యాకేజ్ తీసుకున్నారు అని అంటామో. సో ఇట్లాంటివి మనస్సు గాయపరిచి దూరం చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ పోస్ట్ చేసి ఒకరు కార్యకర్తలు కొట్టుకునే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు. ఎందుకు ఇటువంటి కుట్ర రాజకీయం వైసీపీ చేస్తుంది అని అంటే, వారు టోటల్ గా భయపడిపోయిండారు. ఈ రెండు పార్టీలు కలిస్తే రేపు వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అయిపోయింది అని చెప్పి వారు లోపల భావిస్తున్నారు అని చెప్పి మాత్రం దీనివల్ల మనము అర్థం చేసుకోవచ్చు. ఒక 2 అంశాలు నేను చెప్పాలనుకుంటున్నాను. సేమ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారిదే 2019లో ఎలక్షన్స్ ముందు పరిస్థితి ఏంది, ఈ రోజు 2024 ఎలక్షన్స్ ముందు పరిస్థితి ఏంది అంటే, 2 ఎలక్షన్స్ ముందు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండారు. అప్పుడు ప్రజల్లో ఉండేవాడు, ఇప్పుడు మాత్రం ప్రజలకి దూరంగా ఉండాడు. అప్పుడు పాదయాత్ర చేశాడు, ఇప్పుడు మాత్రం పరదాల యాత్ర చేస్తా ఉన్నాడు. అప్పుడు మాత్రము ముద్దులు పెట్టాడు, ఇప్పుడు మాత్రం ప్రజల్ని గుద్దులు పెడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు, నేను ఉన్నాను, నేను విన్నాను అని అన్నాడు. ప్రజలు అది నమ్మారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎవరికన్నా ఉండాడా, ఎవరికన్నా విన్నాడా, ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా, ప్రజల్ని కలిచాడా, లేకపోతే ఆ పక్కనే ఉన్న అమరావతి రైతులు ఆయన ఆఫీస్ కి ఇంటి మధ్యలోనే కదా వాళ్ళు ఉండేది, కనీసం కనపన్నాడా? అప్పుడు ఏమన్నాడు, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినాడు. దాదాపు 700 హామీలు పైగా, ఈ రోజు 685 హామీలు ఈ రోజు ఇంకా ఎలక్షన్ డిక్లేర్ కాబోతా ఉంది. ఇంతవరకు దాని మీద కీపప్ కాలేదు. అది మాట తప్పటము మడమ తిప్పటము కాదా అని చెప్పి ఈ రోజు ప్రజలు కూడా ఆలోచిస్తా ఉంటారు. అప్పుడు ప్రజా ప్రభుత్వం ఇస్తానన్నాడు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రజలకి పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం అని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. అన్నిటికన్నా తమాషా అయిన పని ఏంటంటే, నిన్న షర్మిల ఇన్సిడెంట్ మనం అందరం చూసాం. ఎందుకు ఆ విధంగా వారిని ఈడ్చుకొని పోవాల్సి వచ్చింది? వారు ఏమన్నారు, సెక్రటేరియట్ లో మన పోయి మేము ఈ గ్రీవెన్సెస్ గురించి మేము చెప్తాము అని అన్నారు. సో సెక్రటేరియట్ లోపలికి పోనీయకుండా ఈడ్చుకొని పోయినారు ఆ విధంగా ఒక మహిళని అని అంటే, అక్కడ మంత్రులు ముఖ్యమంత్రి గారు రావటం లేదు, ఉండటం లేదు అని ఎక్స్పోజ్ అవ్వద్ది అని చెప్పి లోపలికి కూడా ఎంటర్ కానియకుండా బయటనే లాక్కోపోయినారు. సెక్రటేరియట్ ఎవరండి? ప్రజలది. సో ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి పోయేదాన్ని కూడా వీళ్ళు అడ్డుకున్నారు అని అంటే, అసలు సీక్రెట్ అక్కడ అది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు ప్రెస్ మీద జరిగే దాడులు మనం ఏమనుకుంటున్నాము అని అంటే, అదేదో ఇన్సిడెంట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా ఎల్లో మీడియా అని చెప్పి ఏబిఎన్ ని ఈనాడుని టార్గెట్ చేస్తా మాట్లాడిన దాన్ని బట్టే వాళ్ళ శ్రేణులు ఈ రోజు ఏమనుకున్నారంటే, మనం ఈ దాడి చేయొచ్చు, మన ముఖ్యమంత్రి గారు మనకి పర్మిషన్ ఇచ్చినారు అని చెప్పి ఖచ్చితంగా ఆ విధంగా పోతా ఉంది. ఆ విధంగా వాళ్ళ శ్రేణులు దాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ లేదు, ఎందుకు ఆయన వచ్చి ఖండించలేదు? సో దాన్ని బట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటారు.
సో మాకు కూడా అదే సమస్య వచ్చింది. అసెంబ్లీలో కౌన్సిల్లో వైసీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా అగౌరవంగా మాట్లాడుతున్నారు మీరు, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మమ్మల్ని అట్లా మాట్లాడొద్దని అంటారు కదా అని మేము ముందు అనుకున్నాం. తర్వాత ఎవరెవరు మమ్మల్ని గట్టిగా తిడతారో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తూ ఉండే. సో ఈ 5 సంవత్సరాల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి చేయిస్తున్నారు. ఆ తిట్టిచ్చే ప్రణాళిక కూడా వారు చేస్తున్నారని చెప్పి ఈ రోజు క్లారిటీతో మనకు అందరూ అర్థమైపోతా ఉంది. ఈ రోజు ఈ దాడులు వెనకాల కూడా వారి ప్రోత్సాహమే ఉంది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. సో ఈ 5 సంవత్సరాల ట్రెండ్ మనం చూసి ఇప్పుడు జరగబోయేది మనం చూస్తా ఉంటే మరొకసారి వారు అధికారంలోకి రారు. ఇన్ కేసు వచ్చినారంటే మాత్రము ఖచ్చితంగా పాత రోజుల పులివెందుల రాజకీయం రిపీట్ అవ్వద్ది. కానీ చెప్పాలి షర్మిల గారిది కూడా ఒక పాయింట్ అన్నప్పుడు నేను సింక్ చేస్తాను. తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా ఆవిడ మీద అధికార పార్టీ పోలీసులు దాష్టికం జరిగితే అక్కడ తెలంగాణలో పవర్ మారిపోయింది. ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా దాష్టికం చేసి ఆవిడ మళ్ళీ ఇచ్చారు. సింబాలిక్ గా ఇక్కడ కూడా పవర్ మారుతుందేమోనని ఎవరో సోషల్ మీడియాలో జోక్ పెట్టారు. సో ఇది సెంటిమెంటల్ గా అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, సేమ్ సీన్ కళ్ళ ముందు రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మారుతుందేమో అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇప్పుడు మీరంటే నేను ఊరికే చెప్తున్నాను. అండ్ ఇంకొక క్వశ్చన్ టీడీపీ వాళ్ళకి మేజర్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు నిన్న సమన్వయ కమిటీలో మృదువుగా కింది స్థాయి క్యాడర్ వరకు అందరూ మాట్లాడుకోవాలి, వెళ్ళాలి, ఎటువంటి పొరపచ్చాలు సమస్యలు లేకుండా మిత్రలాభం వల్ల వచ్చే ఇష్యూస్ బేస్ చేసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీ పార్టీలో సీట్లు ఆశించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. 2 వైసీపీ నుంచి వచ్చేసి జాయిన్ అయిపోతుంటూ వాళ్ళు వచ్చే సీట్లు ఆశించే సంఖ్య పెరుగుతోంది. 3 సోషల్ మీడియా వేదికగా ఈ కుట్రలు కుతంత్రాలు వీటి వల్ల వచ్చే లాభ నష్టాలని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లాల్సింది 3వ పాయింట్. 4 ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. అరాచక మంత్రి అవసరమా, గుమ్మనూరు జయరాంను ఎలా చేర్చుకుంటారు, టీడీపీ చేరతారన్న ప్రచారంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. అంటే ఇలాంటివి కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. అంటే చేరికల్లో వచ్చే బెనిఫిట్స్ ప్లస్లు వచ్చే వాళ్ళ సంఖ్యని వాళ్ళకి ఇవ్వాలా లేదా, మీ దాంట్లో ఆశిస్తున్న వాళ్ళు చేసుకోవాలి, సేమ్ టైం సోషల్ మీడియా. ఏమైనా ప్రణాళిక ఉందా మీ దగ్గర, ఎట్లా వెళ్ళాలి ఏమిటని? మీకు టాస్క్లు ఎక్కువ కదా. ఒకటేసారి చాలా ప్రశ్నలు అడిగేసారు. ఇంటర్లింక్ ఉన్నాయి. నేను ఒకటి చెప్తాను. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు జోనల్ సిస్టమ్ ఉంది మా పార్టీలో. సో ఒక జోన్ లో 2 పార్లమెంట్లు చూడమని చెప్పి నాకు బాధ్యత ఇవ్వటం జరిగింది. నేను సీట్ పేరు చెప్పను కానీ మా జోన్ లో ఒక సీటు ఏకగ్రీవంగా జనసేనకి ఈటం బెటర్ అని చెప్పి మా పార్టీలో నాయకత్వం కూడా ప్రపోజ్ చేశారు. అంటే సో ఎక్కడన్నా ఏముంది సీట్ల విషయంలో మాకు కావాలా అని చెప్పి ఒక స్వార్థం ఉంటది. కానీ ఇక్కడ ఏ విధంగా ఒక అంటే ఇద్దరం ఇప్పుడు ఒకటే అనే ఆలోచనతో ముందుకు పోతున్నామో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది గుమ్మనూరు జయరాం గారి ఇష్యూ అయితే ఏముంది, మీకు మనం బయట చెప్పలేము కొన్ని నిజాలు. కానీ ఎందరూ ఈ రోజు వైసీపీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, నాకు కూడా అనేక మెసేజ్లు వచ్చినాయి, మేము టీడీపీలో చేరిపోతాము, మేము టీడీపీలో వస్తాము అని. ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యే పైన చెడ్డ పేరు ఉందో, కరప్షన్ అయినా ఇంకా వేరేది ఏదైనా చెడ్డ అలిగేషన్స్ ఉన్నాయో అటువంటి వారిని మేము తీసుకోవటం లేదు. సో ఎక్కడన్నా నిజంగా అవసరం ఉంది, లేకపోతే వారు ఏమి కండిషన్స్ పెట్టకుండా మాకు సీట్లు కావాలో అంటే సీట్లు వారు మళ్ళా ఎమ్మెల్యే అయితేనే కదా అటువంటి ఇబ్బందులు చేయగలుగుతారు. సో మేము ఎమ్మెల్యే సీట్లు మాకు వద్దు, మేము కేవలము ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల పైన పోరాడతాము అని చెప్తే అటువంటి వాళ్ళని స్వాగతించే దాంతో తప్పు ఏమైతే లేదు కదండి. సో ఇది సూక్ష్మంగా చెప్తా ఉన్నాను, డెప్త్ లో చెప్పి ఏదైనా పేర్లు చెప్పకుండా. సో ఆ డైరెక్షన్ లో మేము ఖచ్చితంగా చాలా కాన్షియస్ గా డెసిషన్ తీసుకుంటున్నాము. ఆ విధంగా మేము మీరు గమనించారో లేదో సోషల్ మీడియాలో చిన్న దాన్ని కూడా రప్చర్ చేసి భూతత్వంలో పెద్దగా చూపించి అదిగో నియోజకవర్గంలో టీడీపీ జనసేన పడట్లేదంట, కొట్టేసుకుంటున్నారంట. ఇప్పుడు ఇన్ని కాంబినేషన్స్ లో అట్నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ మీ దగ్గర 2 కాంబినేషన్లు ఇవి ఉన్నప్పుడు అధికార పార్టీ, నేను ఓపెనింగ్ లో అన్నాను, మేకను కూడా కుక్కలాగా చూపించే సామర్థ్యం ఉంది అవతల పక్క. ఆయన కరెక్ట్ గా చెప్పినారండి. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన నియోజకవర్గం పేరు చెప్పను కానీ దాంతో 6 మంది గట్టిగా మా వాళ్ళు కోరుతున్నారు టికెట్ కావాలని. కానీ జిల్లా నాయకత్వము, ఆ పార్లమెంట్ నాయకత్వము వాలంటీర్ గా మనము జనసేనకి అది ఇస్తే బాగుంటది అని చెప్పి ఒక ఆలోచన. అంటే ఎంత అండర్స్టాండింగ్ మా మధ్యలో ఉందో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి నేను తెలుపుతున్నాను. కానీ వైసీపీ వాళ్ళు
అనేక సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నారండి. మేమేదో జనసేన వాళ్ళని తిట్టినట్టు, లేకపోతే జనసేన వాళ్ళు మన కులాల విధంగా మమ్మల్ని దూషించినట్టు. సో సెంటిమెంటల్ ఇష్యూస్, ఎక్కడ ప్రజలకి కోపం వస్తుందో, ఎక్కడ మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయో అటువంటి పోస్టులు పెట్టి కావాలని రెచ్చగొట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇవి ఒకటి కాదు, అనేక ఎగ్జాంపుల్స్ మనం సోషల్ మీడియాలో చూసినాం. సో ఇది చాలా మంచి పాయింట్ మీరు లేవనెత్తినారు. ఎందుకు అనంటే ఎంత నీచమైన స్థాయికి వైసీపీ పార్టీ దిగజారింది, వాళ్ళ నిజమైన మనస్తత్వం ఏంది, ఎటువంటి కుట్రలు వాళ్ళు చేస్తున్నారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బిలో ద బెల్ట్ హిట్ చేయడం అనేది అలవాటుగా ఉన్నప్పుడు డెఫినెట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. నమస్తే అండి రాజేష్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, నిన్న జరిగినటువంటి టీడీపీ జనసేన సమన్వయ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఎలా చూస్తారు? ఉమ్మడి వేదికగా 28న ఎలాంటి ముద్ర ఏపీ ప్రజల మీద ఇంపాక్ట్ చూపించవచ్చు? ఎందుకంటే అందరూ యువగళం సభా వేదిక తర్వాత తొలిసారిగా మళ్ళీ ఇంకొకసారి లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక వేదిక మీదకి రాబోతున్నారు. ముందుగా ప్యానెల్లో ఉన్న దీపక్ రెడ్డి గారు, సౌజన్య గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించే ముందు ఒక నిమిషం మనని ఈరోజు నిశ్చేష్టుని చేసిన లాస్యానందిత గారి మరణం, చిన్న వయసు, సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా కొనసాగిన సాయన్న గారి కుమార్తెగా మొన్న నవంబర్ 30 తారీఖు జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎన్నికయ్యి చాలా చిన్న వయసులో అమ్మాయి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3 సార్లు ప్రమాదాలకు గురవటం బాధాకరం. గత 13వ తారీఖు రోజు నల్గొండ కేసీఆర్ గారు సభకి వెళ్ళొస్తా అక్కడ ఇట్లాగే అతివేగంగా డ్రైవ్ చేస్తా అక్కడ ఒక కానిస్టేబుల్ హోంగార్డు ప్రాణం పోవడం జరిగింది. ఈ అమ్మాయి కారు గుద్దుకొని ఈరోజు తనే ఇట్లా మృత్యువాత పట్టడం అనేది చాలా బాధాకరం. నిజంగా కలిసివేస్తుంది. ఉదయం నుంచి చిన్న వయసులో ఇటువంటి పరిస్థితులు కావడం అనేది ఆ వార్త చూసిన దగ్గర నుంచి. తన ఆత్మకి శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక మీరు ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, వాస్తవంగా తెలుగుదేశం జనసేన కలిపి సైత్యతోటి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పని రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేసిన తర్వాత అక్కడి నుంచి చాలా వేగంగా పరిస్థితుల పరిణామాలు మారిపోయినాయి. రెండు రాజకీయ పక్షాలు మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు, సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆ ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలి, మ్యూచువల్గా ఒకరికొకరికి ఎమోషనల్ కనెక్టివిటీ, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఇరువురు సభలకి ఇరుపక్షాల కార్యకర్తలు కూడా హాజరవుతూ ఉన్నారు. రీసెంట్గా జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి రాకదలరా సభలకు కానీ, లోకేష్ గారి శంకరావం సభలకు కానీ, ఆఖరికి భువనేశ్వర్ గారు నిజం గెలవాలి కార్యక్రమాలకు కూడా జనసేన వైపు నుంచి కూడా శ్రేణులు అటెండ్ అవుతున్నది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు కూడా తెలుగుదేశం శ్రేణులు రీసెంట్గా నేను భీమవరంలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కూడా అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులందరితో కూడా వారు సమావేశం అవడం జరిగింది. అంటే యాక్చువల్గా శ్రేణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇదే. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని బయటకు వచ్చినాయి. మొన్న రాజమండ్రి పర్యటన సందర్భంగా ఏదైతే తెలుగుదేశం సిట్టింగ్ గోరంట్ల బుచ్చి చౌదరి గారు లాంటి సుదీర్ఘ సీనియర్ నాయకుడు 2 సార్లుగా ఆ సీట్ నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్న గోరంట్ల బుచ్చి చౌదరి గారి సీటు నన్ను పనిచేసుకోమన్నారు అని చెప్పని కందుల దుర్గేష్ గారు ప్రకటన చేసిన తర్వాత ఇరు శ్రేణుల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఎరేజ్ అయింది అయితే వాస్తవం. అటువంటి వాటిని నివారించడం కోసం ఇటువంటి కన్ఫ్యూజన్ మళ్ళీ అరేజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో నిన్న ఇమ్మీడియట్గా మళ్ళీ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పని ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకొని దాదాపుగా మొదట్లో 4-5 సమావేశాలు చాలా వేగంగా జరిగినాయి. అది కూడా ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది అనేది వాస్తవం. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్ 2 రోజులు వరుసగా ఒకే రోజు పగలు సాయంత్రం అనుకుంటా బ్యాక్ టు బ్యాక్ సమావేశం అయ్యి ఈ అభ్యర్థిత్వాల ఖరారు, సీట్లు ఎవరెవరు ఎన్నెన్ని స్థానాలు, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా చర్చించారు. ఒక షేప్కి వచ్చేసిందని కూడా వార్తలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ రాజమండ్రి ఇష్యూ డెఫినెట్గా కొంత చర్చనీయాంశంగా మార్చింది. దుర్గేష్ గారు స్వయంగా వచ్చి ఇప్పుడు ఎందుకంటే అది ఒక సీటు గురించి, అది ముఖ్యంగా తెలుగుదేశం సిట్టింగ్ సీటు గురించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో నిర్ణయం జరుగుద్ది. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మొట్టమొదటిగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న అది జనసేన కేటాయించాల్సిన పరిస్థితి వస్తే మొట్టమొదటిగా బుచ్చి చౌదరి గారిని సమన్వయపరిచి ఆ తర్వాత ప్రకటన చేస్తారు.
కానీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఆయనే మీడియాలోకి వచ్చేసి చెప్పిన నేపథ్యంలో అది కొంత అధికార పార్టీ క్యాష్ చేసుకునే అవకాశం ఇది ఏదైనా రిఫ్ట్ అరైజ్ అవుతుందా అంటే ఈ రెండు పార్టీల మధ్య ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో కోఆర్డినేషన్ లేదా అని చెప్పని కొంత చర్చనికి దారితీసిందో అయితే వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో నిన్న కూర్చొని మాట్లాడుకొని కలిసి వెళ్ళాలి, 28వ తారీఖు ఒక ఉమ్మడి సభ ఏర్పాటు చేయాలి, ఆ సభ నుంచి కీలకమైన నిర్ణయాలన్నీ ప్రకటిస్తాము అని చెప్పడం. అదే సందర్భంలో అచ్చెన్నాయుడు గారు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మాకు ఎన్డీఏలో జాయిన్ అవ్వమని ఆహ్వానం వచ్చింది, చర్చలు జరుగుతూ ఉన్నాయి, మేము దాన్ని ప్రాపర్ టైంలో అవన్నీ కూడా మేము అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో ఏం దాపరికం లేదు, ఆ చర్చలు జరుగుతున్నాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీన్ని బట్టి రేపు 28వ తారీఖు జరగబోతున్న తాడేపల్లిగూడెం సభ చాలా కీలకం. ఇరు పార్టీల అధినేతలు పాల్గొంటా ఉన్నారు, ఇరు పార్టీల శ్రేణులకి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది. అదే సందర్భంలో వాస్తవంగా అయితే ఏంటంటే ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతాల నుంచే రిప్రజెంట్ చేస్తా ఉన్నా, శ్రేణుల మధ్య ఆ కోఆర్డినేషన్ ఎప్పుడో బిల్డప్ అయిపోయింది. నేను మీకు గతంలో కూడా నేను కేసు రిఫరెన్స్ కూడా చెప్పాను, మా మండలంలో జరిగింది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ వైసీపీ మాత్రమే గెలుస్తా ఉన్న పంచాయతీ మా పక్క గ్రామమే. మొన్న తెలుగుదేశం జనసేన కలిపి మొన్న పంచాయతీ బై ఎలక్షన్స్లో జనసేన అభ్యర్థి శ్రీరామ్మూర్తి అయిన అతను గెలవడం జరిగింది. అది అంటే అసలు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిందనమాట. చుండూరు మండలంలో చుండూరు గ్రామంలో జనసేన అభ్యర్థి గెలవడం అనేది ఒక సంచలనానికి కారణమైంది ఆ ప్రాంతంలో. పొత్తు ఆవశ్యకతను ఆ రోజు పరిణామాలే అన్ని చూపిస్తా అంటే స్థానికంగా వైసీపీని ఢీకొట్టడం కోసం ఈ రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, సమన్వయంతో పనిచేయాలి అనేది శ్రేణులు ఎప్పుడో నిర్ణయానికి వచ్చేసి దాన్ని అమల్లో కూడా పెట్టేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే అధినాయకుల స్థాయిలో వాళ్ళిద్దరు కూర్చొని ఒక క్లియర్ కట్ మెసేజ్ రేపు రోజున 28వ తారీఖు సభావేదిక మీద నుంచి శ్రేణులకు పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక అంశం కూడా పోల్చి చూడాల్సింది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు రాకదలరా సభలు జరుగుతూ ఉన్నాయి, లోకేష్ శంకరావం సభలు జరుగుతూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సిద్ధం సభకి హాజరైన జనం చూడండి వాళ్ళ సభలు ఎలా తెల్లపోతున్నాయి అని చెప్పని వాళ్ళు హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నుంచి. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని వేల బస్సులు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సభది. చంద్రబాబు నాయుడు గారి సభలు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధికి పరిమితమై జరుపుతున్న సభలు. అంటే మరి రాష్ట్ర స్థాయిలో జరిపిన సభను తీసుకొచ్చి పార్లమెంటు స్థాయిలో పార్లమెంటు స్థానంలో జరుగుతున్న పరిధిలో జరుగుతున్న సభలో హాజరవుతున్న క్రౌడ్ తో పోల్చి వాళ్ళ ఆనందం పొందలుసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఇవాళ ప్రతిపక్ష పార్టీలకి 2022 మేలో మహానాడు జరిగిన నాటి నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ సంకల్పించుకున్న ఏ సభలకి ఇంక్లూడింగ్ మొన్న విశాఖపట్నంలో యువకుళం ముగింపు సభకు కూడా బస్సులు ఇవాళ ఆర్టీసీ వైపు నుంచి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు మాత్రం వేలాదిగా ఆర్టీసీ బస్సులు కేటాయిస్తున్నారు. అదే సందర్భంలో ఇవాళ స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు, కాలేజీలు క్లోజ్ చేస్తున్నారు, బలవంతపు సెలవులు ఇచ్చి వాళ్ళ బస్సులు మొత్తం స్వాధీనం చేసుకుంటా ఉన్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాదిగా తరలిస్తా ఉన్నారు. అట్లా తరలించిన క్రౌడ్ని తీసుకొచ్చి ఒక పార్లమెంటు పరిధిలో జరిగే సభలతో పోల్చి వాళ్ళు ఆనందపడే ప్రయత్నం చేస్తుంటే, ఇంకొకటి అసలు సభలకి హాజరవటానికి ప్రజా తీర్పుకి ఏ స్థాయిలో కూడా సంబంధం లేదు. మీరు 1994లో ఎన్టీ రామారావు గారికి ఆ రోజుల్లో ఆయన మొట్టమొదటిగా 93లో 3 సభలు ఏర్పాటు చేశారు, రాజమండ్రి, నల్గొండ, కర్నూలులో. ఆ 3 సభలు ఘన విజయం సాధించిన తర్వాత 94 జనవరిలో గుంటూరులో రైతు సదస్సు అని చెప్పని ఒక భారీ బహిరంగ సభ, నేను అనుకోవటం రాష్ట్ర బహిరంగ సభల చరిత్రలోనే ఒక సోన అక్షరాలతో లిఖించదగ్గ సభ అది. ఆ సభ ఏర్పాటులో నిమగ్నమై ఉంటే పాపం దూళిపాల వీరయ్య చౌదరి గారు తెల్లవారుజామున రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సభకు ముందు రోజు జరిగిందనమాట. అటువంటి సభకి పోటీగా ఆనాడు ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఏలూరులో ఒక సభ ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే మొత్తం బ్లాక్ అయిపోయింది, అంతగా క్రౌడ్ పుల్ చేశారు. కానీ ఎలక్షన్స్ లో వచ్చిన ఫలితాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల. 30 స్థానాలు వస్తే కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా రావాల్సిన దగ్గర 26 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలు ఉన్న సభలో. కాబట్టి ఏంటంటే సభలకి తరలింపుకి ఎలక్షన్ లో ఫలితాలు ఇవాళ అధికార పార్టీకి రిసోర్సెస్ ఉంటాయి, మెకానిజం ఉంటుంది, వాళ్ళు వాటిని ఉపయోగపెట్టుకొని వాళ్ళ జనాన్ని తరలిచ్చి దాన్ని చూపించి వాళ్ళ హేళన చేసే ప్రయత్నం చేస్తే అది వాళ్ళకి తాత్కాలిక ఆనందమే. కానీ ప్రజల్లో అయితే పరివర్తన కనిపిస్తా ఉంది. ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ప్రాపర్ గా ప్రజలను అడ్రస్ చేయాలి. ఇవాళ ఈ రెండు పార్టీల మధ్య సమన్వయంతో వ్యతిరేకులకి ఆస్కారం కలిగించకుండా, అంటే చిన్న చిన్న విభేదాలకు కూడా ఆస్కారం లేకుండా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఆ ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్ గా జరగాలని చెప్పని కోరుకుంటున్నారు. ఇవాళ ఇందాక దీపక్ రెడ్డి గారు చెప్పినట్టుగా నాయకుల్లో ఇవాళ మన స్థానాన్ని జనసేనకి ఇద్దాము అని చెప్పని ఆ సాక్రిఫైస్ అనేది చాలా స్థానాల్లో ఇవాళ కనిపిస్తా ఉంది. రైట్, జనసేనతో మాట్లాడదాం. అదే చిన్న రిఫ్ట్లు కూడా
క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంటున్నప్పుడు జనసేన నుంచి రావు సజ్జన్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు రాజేష్ అప్సాని గారు అవనివ్వండి, దీపక్ రెడ్డి గారు కానీ పాయింట్ ఒక దగ్గరే ఉంది. రిఫ్ట్ అన్నప్పుడు ఊళ్ళో ఇద్దరు బాగుపడుతుంటే ఎవడో ఒకటి చెడగొడతానుకుంటాడు. ఒకడు డెఫినెట్ గా ఒక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా ఒకటి చెడగొడటానికే ఉంటాడు ఏం చేసినా సరే. సో మీ పొత్తుని ఇంకా అట్లాగే చెడగొట్టాలి, ఏదన్నా మాట్లాడిన స్టేట్మెంట్స్ ని అది పెద్దగా భూతద్దంలో చూపించాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు నిన్నటి సమన్వయ కమిటీల భేటీలో మీ తీసుకుంటున్న ఇంకా ఇతర నిర్ణయాలు ఏమన్నా ఉన్నాయా? జయచంద్ర గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి, ఏపీఎన్ వీక్షకులకి నమస్కారాలండి. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఫేక్ బతుకులు అన్నట్టు ఫేక్ లెటర్లు, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని ఎంత దారుణానికి దిగజారాలో అంత దారుణానికి దిగజారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన కొన్ని డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ అల్టిమేట్ గా మనం చూడాల్సింది ఏంటంటే అధినాయకుల యొక్క నిర్ణయం మాత్రమే. ఎవరైనా ఈ పార్టీకి అందరం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా సమన్వయ మీటింగ్లు పెట్టుకొని చాలా వరకు ఇరు పార్టీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో కలిసే పనిచేస్తున్నాం. ఇక్కడ వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ నోటిఫికేషన్ లేట్ అవడం, ముందుకు వెళ్ళడం. ఆ నోటిఫికేషన్ వచ్చేలోపు ఆశావాహులు అనేవాళ్ళు కొంచెం ఉంటుంది కదా, ఎవరికైనా సరే శ్రేణులు మనకంటే ఉండే క్రమంలో కొంచెం ఇదవడం, ఇవన్నీ వీటి వల్లే ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా. కానీ ఎప్పుడైతే అధినాయకులు ఇద్దరు కలిసి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన ఈ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కోఆర్డినేషన్ తో మాత్రం పనిచేసి ఖచ్చితంగా విజయం సాధించే దిశగానే పనిచేస్తారు తప్పితే అప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయి అనేది మాత్రం అయితే అది అవాస్తవం అండి. ఖచ్చితంగా ఇది అంతా ఇప్పటి వరకు అంటే ఇద్దరు అధినాయకులు అనౌన్స్ చేసేంత వరకే. సో ఆ తర్వాత మాత్రం చాలా మంచి కోఆర్డినేషన్, ఇంకా బలంగా కోఆర్డినేషన్ తో పనిచేసే పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని పూర్తి స్థాయిగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని బురద జల్లే ప్రయత్నం చేయడంలో దిట్టగా వైసీపీ చాలా దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. కాబట్టి కొంతవరకు ఆందోళన పడే అవకాశం ఉంటుంది తప్పితే అంతకన్నా ఇంకోటి ఉండదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. నిన్న సమన్వయ మీటింగ్ మొన్న జరిగిన డిస్టర్బెన్స్ కి వెంటనే రాష్ట్ర స్థాయిగా సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా పోగొట్టే విధంగా రేపు తాడేపల్లిగూడెం దగ్గర భారీ బహిరంగ సభ ఇరు పార్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరు హాజరవ్వాలి, చాలా పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. అలానే ఏదైనా మా శ్రేణులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా కొంచెం సమయం పాటించాలి. అంటే శ్రేణులు అందరూ కూడా కలిసిపోయారు. నాయకులు మాత్రం వారి యొక్క స్థానాల్లో ఎవరంటే ఎవరు అని పోటీ పడే పరిస్థితుల్లో కొంత సమయం పాటించాలని చెప్పని సూచించే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజు మీరు ఇందాక ఒక అంశాన్ని తీసుకొచ్చారు, మల్టీ స్టార్ మూవీలా ఒక విలన్ ని జగన్మోహన్ రెడ్డిని చేశారని చెప్పని. మల్టీ స్టార్ మూవీతో కన్నా కూడా ఒక రింగ్ వేసి రింగ్ లో కూర్చోబెట్టారండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని. దానికి ముఖ్యంగా పాత సినిమాల్లో విలన్ సెంటర్ లో ఉంటాడు, ఇటు కృష్ణ కొడతాడు, అటేమో మురళీమోహన్ కొడతాడు, ఇటేమో ఎన్టీఆర్ కొడతాడు, అటు ఏఎన్ఆర్ కొడతా ఉంటాడు, సెంటర్ లో నలుగురు వేసి కొడతా ఉంటారు. అంటే విలన్ స్థాయి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరారండి. రింగ్ లో ఎత్తానంటే రింగ్ లో పెట్టి ఆడిచ్చేది ఎవరినంటే ఒక యానిమల్స్, జంతువులు లాంటి వాళ్ళు ఆడిస్తారు కాబట్టి అలాంటి రింగ్ లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డిని. అలా వాళ్ళు ఆడిచ్చేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు గమనించండి, ఎప్పుడో సభలో వ్యతిరేక ఓటు చేయలేని చెప్పిన దగ్గర నుంచి కూడా తర్వాత కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన క్రమంలో ఏం చేయాలో అర్థం కాక ఒక చాలా మేధావులైన సలహాదారులు ఇచ్చిన సలహాలతో 80 మంది ఎమ్మెల్యేలు మార్చడం జరిగింది. సో ఆ మార్చిన క్రమంలో ఏమవుతుందంటే రాను నియోజకవర్గాల్లో వాళ్ళు తిరగలేని పరిస్థితి. ఇప్పుడు ప్రతి దానికి సిద్ధం అని చెప్పి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. కనీసం వాళ్ళు మార్చిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగడానికి మార్చిన ఎమ్మెల్యేలు ఏదైతే ఆ నియోజకవర్గాలు ఇచ్చారో ఆ నియోజకవర్గాల్లో తిరిగి పనిచేయడానికి కూడా సిద్ధం లేని పరిస్థితిలో ఇతర సిద్ధం అని చెప్పని పోస్టర్లు ఏదో సినిమా స్టైల్లో డైలాగులు చెప్తే కాదు కదా, రియాలిటీగా ఎలా ఉందనే చూడాలి. ఈ లోపే జనసేన టీడీపీ సమయంతో ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆయా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి హ్యాపీగా పనిచేస్తున్నారు. కానీ వీళ్ళు ఇంటికి ఇలా కలిస్తేనే కన్నే కనిపిస్తుంది. అంతకు ముందేమో వాలంటీర్లు అటు సీఎం గారు ఇటు వాలంటీర్లతో పనిచేయడం వల్ల అప్పుడు తిరగలేకపోయారు ఎమ్మెల్యేలు. ఇప్పుడేంటి అసలు క్యాడెట్లు మార్చేయడం వల్ల కాస్త కొంచెం మొక్క పరిచయం లేకపోతే ఇంకోటం ఉన్న పరిస్థితి దగ్గర నుంచి అసలు సంబంధం లేని మనుషులు వచ్చేటప్పటికి అసలు ఇప్పుడు పూర్తిగా తిరగలేకపోతున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఏంటంటే ఆ ప్రచారాలు అంత దారుణంగా ఒక మహిళ కష్టపడి బయటకు వచ్చి ఒక కార్యక్రమం భర్త కోసం చేస్తుంటే ఆవిడ తీసుకొచ్చిన రోడ్డు మీద పెడుతున్నారు. భువనేశ్వర్ గారిని అవ్వచ్చు, లేకపోతే మిగతా ప్రతి ఒక్కరిని కూడా అలా రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడం అనేది వాళ్ళు చులకానందం పొందుతున్నారు. వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఫేక్ లెటర్లు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లోకేష్ బాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
లేదంటే చంద్రబాబు నాయుడు గారిని మిగతా అందరినీ కూడా ఇలా మొక్కలు మార్చి పిచ్చి పిచ్చి డ్రెస్సులతో అలా వేసి చాలా సునకానందం పొంది ఇది జాలే మనకి అన్నట్టు ఆ పరిస్థితి చేస్తున్న తప్పితే అసలు ఎన్నికల్లో మనం ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ఈ సమూహం మన మీదకి వస్తున్న క్రమంలో మనం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనేది పూర్తిగా మర్చిపోయి. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ముగ్గురు మనం రిఫ్ట్ గురించే మాట్లాడారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. రిఫ్ట్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, లేదా ఏదన్నా సమస్య వస్తే పెద్దగా చూపించే పాయింట్ మీద ఉన్నాం. కానీ దీపక్ రెడ్డి గారు, టీడీపీ జనసేన మీ ఇద్దరికి ఇది వర్తిస్తుంది. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గానీ, జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గానీ ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ రిఫ్ట్ అది అటు టర్న్ అవుతుంది. ఓటు ట్రాన్స్ఫర్ లోనే ఆ విషయం మీద మీరు ఏమైనా ఫోకస్ చేస్తున్నారా? ఏమైనా ప్రణాళిక ఉందా? ఇప్పుడు మీరు కొన్ని బలం ఉంటారు, వాళ్ళు కొన్ని బలం ఉంటారు. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితేనే ఈ కొత్త అంశం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిగా సక్సెస్ అవుతుంది. ఆ క్రమంలోనే కదండి ఇప్పుడు ఇందాక అనలిస్ట్ గారు చెప్పినట్టు అప్పుడు దాకా వైసీపీ కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థి గెలిచారు అంటే అది ఓట్ ట్రాన్స్ఫర్ అయినట్టు కదా. టీడీపీ జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. స్థానిక సంస్థలు వేరు, రేపు జరిగే మహాసంగ్రామం వేరు. మహాసంగ్రామంలో అయినా సరే అల్టిమేట్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అవటమేనండి. ఎంత సంగ్రామం అయినప్పటికీ కూడా మెయిన్ అంశం అనేది ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రేణుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, ఓటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి పిచ్చుకుపోయి ఉన్నారు. ఈ పొత్తు ఇంత బలంగా తయారైన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పిచ్చి పిచ్చి ఆలోచనలు, దిగజారు రాజకీయాల వల్లే ఈ పొత్తు ఇంత బలంగా ముందుకు వెళ్తుంది. కాకపోతే ఎక్కడో 0.1% అని పూచిగా చూపించి ఏ పొత్తేదో విచ్ఛిన్నం అయిపోతుంది, పొత్తేదో ఇదైపోతుంది, అదైపోతుంది అని చెప్పని వాళ్ళు కూడా ఆత్మ పొందడం తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా పొత్తు అనేది చాలా ప్రశాంతంగా. దీపక్ రెడ్డి గారు, సార్ ఇదే పాయింట్ మీరు కూడా చెప్తే నేను బ్రేక్ తీసుకుంటా. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ మీద ఏమన్నా స్ట్రాటజీతో వెళ్తున్నారా బలమైన నియోజకవర్గాల్లో? మీకున్ని వాళ్ళకున్ని అంటే ఇప్పుడు మీరు ఒకటి చూస్తే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్యాటర్న్ మీరు చూస్తే ప్రజలకి ఒక భయం చుట్టుకుంది. ఇప్పుడు అట్ లాస్ట్ జర్నలిస్టుల మీద కూడా దాడి చేస్తా ఉంటే నెక్స్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పాత రోజుల్లో అసలు నియంత అని చెప్పి ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినారో ఆ డైరెక్షన్ లో పోతా ఉంది. ఈసారి ఆయన విశ్వరూపం చూపిస్తారని ప్రజల్లో కూడా మనసులో పడిపోయింది. సో మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాకుండా ఎవరి కుటుంబం వాళ్ళ కుటుంబం భవిష్యత్తు కూడా ఈ రోజు అట్ స్టేక్ ఉంది గనక ఈ స్వార్థాలు ఏది మన పార్టీల కన్నా ఒక స్టెప్ పైకి పోయి అందరూ కలిసికట్టుగా కామన్ గోల్ ఈయనని పంపించాలా అని చెప్పే ధ్యేయం ఉంది గనక ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఇప్పుడు మీరు చూస్తే గత వన్ ఇయర్ నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నారు జనసేన టీడీపీ కలవకూడదని చెప్పి రకరకాల విధంగా వాళ్ళు ఆరోపణలు చేస్తూ కలవనీయకుండా మనోభావాలు దెబ్బతీసే విధంగా. కలిసిన తర్వాత కూడా ఏ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేరు చేయాలో చూస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో కలుస్తామని ఇప్పుడు అంటే పాత మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు అని చెప్పి అక్కడ కూడా ఆ పాత గాయాల్ని చూపించి కలవనీయకుండా ఒక ప్రయత్నం వాళ్ళే చేస్తా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమిత్ షా గారిని కలిస్తే మాఫ్ ఫోటో పెట్టి కాలు మీద పడినాడు అని చెప్పి చూపించి మళ్ళా దూరం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూసి రాష్ట్ర పరిస్థితులు చూసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు. ఖచ్చితంగా ఏ క్యాండిడేట్ మన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఉంటారో ఆ పార్టీని గెలిపించుకోవాలా మన బాధ్యత అని చెప్పి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చిందని మాత్రం ఖచ్చితంగా నేను తెలుపుతున్నానండి. ఇలాగో మోదీ గారి టాపిక్ కూడా వచ్చింది కాబట్టి ఒక బ్రేక్ తీసుకుందాం, అనలిస్ట్ తో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన కూడా మరి ఉమ్మడి భేరీకి హాజరయ్యే అవకాశం 28న తాడేపల్లిగూడలో ఉమ్మడి భేరీ అంటున్నారు. మోదీ కూడా దీని ద్వారా పాల్గొనే అవకాశం ఉంది. ఎన్డీఏలో చేరికలు పూర్తయిపోతే ఈ వారంలో తేలిపోతుందని అంటున్నారు. అంటే మోదీ గారు కూడా వస్తే గేమ్ మొదలైనట్టేనా? 100% అండి. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే ఒక లక్ష్యంతో ఇరు పార్టీల అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు కొన్ని సందర్భాల్లో త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎమ్మెల్యే పదవి దక్కితేనే రాజకీయాల్లో కొనసాగినట్టు కాదు, నాయకులు సమాజానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. దశాబ్దాల తరబడి ఈ నాయకుల కోసం జెండా మోస్తున్న అమాయకపు కార్యకర్తలు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఏం పదవులు ఆశిస్తున్నారు? ఇవాళ పదవి దక్కినా దక్కకపోయినా అవసరమైతే మిత్రధర్మం ప్రకారం కొన్ని స్థానాలు త్యాగం చేయాల్సి వచ్చినా కూడా ఇరు పార్టీలు కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు సమన్వయంతో కోఆర్డినేషన్ తోటి పనిచేసి తీరాలి. పార్టీ ఇంట్రెస్టు, రాష్ట్ర ఇంట్రెస్టు కాపాడుకొని తీరాలి. ప్రజల అవసరాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న నష్టం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు, ఇవాళ ఒక్కటే కేసు రిఫరెన్స్ మనం చెప్పుకుంటే
జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు, 6 ప్యాలెస్లు, 5 ఉప ముఖ్యమంత్రులు ఎట్లాగో 2 హెలికాప్టర్లు ఎంగేజ్ చేసుకున్నారంట ఆయన. అసలు 2 హెలికాప్టర్లు అవసరం ఏముందండి? ఇవాళ విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి ప్రజాధనం ఖర్చు పెట్టి ₹1 నెలకి 3,80,00,000 ఖర్చు పెట్టి ఇవాళ 2 హెలికాప్టర్లతో అవసరం ఉందా? అంటే ఆయన పరిపాలన తీరు ఎంత వృధా ఖర్చుతోటి ఉంటుంది. ఆయన వ్యక్తిగత ప్రచార పిచ్చి కోసం, ఆయన స్వార్థం కోసం ఆయన ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారనేది. నెలకు ₹1,91,00,000 మౌలిక వసతుల శాఖ ₹3,80,00,000 కేవలం వాటికి రెంట్ కి, వాటి హ్యాండ్లింగ్ ఛార్జెస్, ఆ పైలట్ శాలరీస్, వాళ్ళ అకామిడేషన్, ఇవన్నీ మళ్ళీ అదనం. అంటే ఇవాళ ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలాగా ఖర్చు పెట్టి ఇవాళ ఆయన పరిపాలన ఈ స్థాయిలో జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలు ఎప్పుడు ఈ పరిపాలన నుంచి విముక్తి దొరుకుతుందా అని అనుకుంటున్నారు. రేపు జరగబోతున్న ఎన్నికలు నవ్ ఆర్ నెవర్. జనసేన పార్టీకి 2019 ఎదురైన బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అన్న, తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, చంద్రబాబు నాయుడు గారికి ఎదురైన పరిస్థితులు, ఆయన చేసిన శపథం, వీటన్నిటిని గుర్తుంచుకొని నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ చేయాలి. జనసేనకి కేటాయించిన దగ్గర తెలుగుదేశం నాయకులు సమన్వయంతో పనిచేయాలి, తెలుగుదేశంకి కేటాయించిన దగ్గర జనసేన నాయకులు సమన్వయంతో పనిచేయాలి. మీరంటూ తిరిగి అధికారంలోకి వస్తే, ప్రభుత్వ ఏర్పాటు జరిగితే భవిష్యత్తులో అవసరాలు, అవకాశాలు చాలా దక్కుతాయి. అది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారే నిర్ణయాలు చేయకుండా, పార్టీకి తలవంపులు తెచ్చే విధంగా మీ శ్రేణులు చికాకు పడే పరిస్థితులు సృష్టించకుండా ఖచ్చితంగా రాష్ట్ర ఇంట్రెస్ట్ తోటి ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను నేను. రైట్. రావిసోజిని గారు, సో ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జరగబోయే ఏదైతే ఉమ్మడి బేరీ సభ ఉందో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జనం వాళ్ళు ఎంతసేపు జనాన్ని చూపించి ఇదిగో మా బలం అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు అంతకు మించి ఉంటుందా, దాటిపోద్దా? మా జనసేన సభలకి జనాల ఎక్స్పెక్టేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి. తరలింపు అనేది మా జనసేన ఈ 10 సంవత్సరాల దీంట్లో ఎక్కడా కూడా లేదు. ₹1 మేము తరలింపు అనేది ఖర్చు పెట్టాం. కేవలం ఆ స్టేజ్ ఏర్పాటుకి వాటికి మాత్రమే మాకు ఖర్చు ఉంటుంది. అలాంటి పడితే వీళ్ళు తరలించేదానికి జనసేన ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యక్రమానికి వచ్చేదానికి అసలు సంబంధమే లేదండి. భారీ స్థాయిలో, అతి భారీ స్థాయిలో ఎవరో ఊహించిన విధంగా ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాదు అన్న స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఈ భారీ బహిరంగ సభ అనేది జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇలాంటి చిన్న ఎందుకంటే ఢిల్లీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీ కూడా వెళ్ళొస్తారు. ఈ లోపు అభ్యర్థుల ప్రకటనలు కూడా ఉంటాయి, ఏదో ఊహాజనకం కొన్ని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నామో అంత సక్సెస్ అవుతుంది. ప్లస్ ఈ చిన్న పొరపచ్చాలు ఉన్నాయి కూడా పూర్తి స్థాయిగా పోయి ఇరు పార్టీ వర్గాలు కూడా సమయం అంతా పూర్తి కోఆర్డినేషన్ తో పనిచేసే అవకాశం ఉంది. ఆ అవకాశంతోనే భారీ మెజార్టీతో, అంటే ఇప్పుడు దాకా కొంతమంది ఊహాజనకాలు ఏంటంటే ఒకవేళ మీ కూటమి ఉన్నప్పటికీ కూడా తక్కువ ఒక 200, 300, 500 లోపు మెజార్టీ వస్తుందేమో, లేకపోతే ఇంకోటి అని భావిస్తున్నారు. కానీ ఈ వైసీపీ చేసే వెకిల చేష్టలకి, ఈ వైసీపీ చేసే ఈ చర్యలన్నిటికీ కూడా అతి భారీ స్థాయిలో ఖచ్చితంగా కూటమి అనేది గెలుస్తుందని చెప్పని డంకాపరంగా చెప్పడం జరుగుతుందండి. ఫైనల్ గా దీపక్ రెడ్డి గారు, ఎప్పుడు ఢిల్లీ ప్రయాణం ఎప్పుడు? ఇంక 28 లోపే ఉంటుందా, లేకపోతే ఇవన్నీ తేలిపోతాయా? ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థులు, 2014 కాంబినేషన్ రిపీటా స్క్రీన్ మీద, మేము వేదిక మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ గాలి ఈ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. అండ్ ఈ రోజు ప్రజలు కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారండి. ఏ విధంగా కరప్షన్ జరుగుతా ఉంది, ఏ విధంగా దోపిడీ, ల్యాండ్, వైన్, మైన్, శాండ్ విధంగా దోపిడీ జరుగుతా ఉంది. ఇది కాకుండా వేస్ట్ ఖర్చులు, ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టు ప్లేన్ల మీద, హెలికాప్టర్ల మీద, సాక్షి పేపర్లకి 100,000 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు, పెయింటింగ్స్ అని చెప్పి వేలాది కోట్లు ఖర్చు పెడతాము, సలహాదారుల పైన 100,000 కోట్లు ఖర్చు పెడతాము. ఈ లెక్క చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు. సో ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఫ్యాను రెక్కలు విరిగిపోయినాయని చెప్పి ప్రజలు క్లియర్ గా చెప్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంని కుర్చీ మడతబెట్టి పంపించేదానికి ఈ ఎలక్షన్ లో ప్రజలు రెడీగా ఉన్నారు. వైఎస్ఆర్ మొత్తం వ్యవస్థ మునిగిపోయే నావ రకంగా ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీతో కనపడుతుందని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. మొత్తానికి ట్రెండ్ ఫాలో అవుతున్నారు, ట్రెండ్ సెట్ చేస్తారంటారు అయితే.